ఇమాజిన్ చేయండి, టైం మిడ్-నైట్ 12 అయింది అండ్ మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఇప్పుడు మీరు డిసిజన్ తీసుకోవాలి, దట్ ఒక్క ఎపిసోడ్ చూసి పడుకోవాలా లేదా సీజన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలా. సేమ్ ఇలాగే కోడింగ్ లో కూడా మనం కొన్నిసార్లు డిసిజన్ తీసుకోవాలి. అప్పుడు మనం యూజ్ చేస్తాం కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ లో మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి. సో ఇది మన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఇప్పుడు నేను ఇఫ్ స్టేట్మెంట్ లో ఒక కండిషన్ అనేది ఇచ్చా. ఆ కండిషన్ ట్రూ అయితే గనక మనం రాసిన ప్రింట్ స్టేట్మెంట్ డిసిజన్ అనేది ప్రింట్ అవుతుంది. ఇఫ్ టుడే ఈజ్ ఈక్వల్ టు సాటర్డే దెన్ ప్రింట్ కంప్లీట్ ఫుల్ సీజన్. ఒకవేళ ఈ రోజు సాటర్డే కాకపోతే ఏమీ ప్రింట్ అవ్వదు. సో అలాంటప్పుడు మనం ఎల్స్ స్టేట్మెంట్ కూడా రాద్దాం. దెన్ వాచ్ 1 ఎపిసోడ్ ఓన్లీ. ఒకవేళ మనకి మోర్ దెన్ 2 కండిషన్స్ ఉంటే ఎలిఫ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. ఫస్ట్ నేను ఒక కండిషన్ రాసా, ఇఫ్ మీరు చూస్తున్న వెబ్ సిరీస్ మీకు నచ్చింది, సరే సీజన్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఎలిఫ్ పర్లేదు ఓకే అనిపించింది అంటే కనుక 2 or 3 ఎపిసోడ్స్ చూసి పడుకుందాం. ఎలిఫ్ మీకు నచ్చలేదు అనుకో, ఆల్టర్నేట్ వెబ్ సిరీస్ ఏమైనా చూద్దాం. ఎల్స్ అన్ని మూసుకుని పడుకుందాం.